శిష్యులమయ్యామా లేదా అనేది ప్రశ్న. క్రీస్తుకు శిష్యులమయ్యామా లేదా అనేది ప్రశ్న. శిష్యుడు అంటే ఏం చేస్తాడు? శిష్యుడు ఏం చేస్తాడు? అసలు నేర్చుకుంటాడు. గురువు దగ్గర నేర్చుకుంటాడు. గురువు ఎలా జీవించాడో, గురువు ఎలా నడుచుకుంటున్నాడో, గురువు ఎలా చెప్పాడో అలాగే చేస్తాడు. పిల్లల్ని చూడండి, మీరు చిన్నపిల్లలు ఉంటారు స్కూల్లో, వాళ్ళు ఏదైనా అక్షరాన్ని వంకటింకరగా రాశారనుకో, అరే ఇది ఎలా కాదు ఇలా అని చెప్పావు అనుకో, వాడు ఏమంటాడు? మా మేడం మాకు ఇలాగే చెప్పింది, మేము ఇదే చేస్తూ ఉంటారు. నీకు అర్థమైందా? మా టీచర్ మాకు ఇలాగే చెప్పింది, మేము ఇదే చేస్తూ ఉంటారు. నువ్వు చెప్పినా వినరు, నేను చెప్పినా, ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. అవునా కదా? టీచర్ ఏం చెప్పాడో విద్యార్థి అదే అనుసరిస్తాడు. అదే మనం క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని అనుసరించాలి, క్రీస్తుని మనం